నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు. తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ వెల్లడి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్. ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం. తనపై ఆరోపణలు నిరూపించగలరా అని వైకాపా నాయకులకు ఆరని సవాల్. ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తాం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. మే 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరకు సంబంధించి సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబర్ 9 మేరకు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, తదనుగుణంగా రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్యూలైన్ల నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, అంబులెన్సులు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకము కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటనల వల్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన దర్శన ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు. కాగా మే 14న మంగళవారం చాటింపు, 15వ తేదీ బుధవారం బైరాగి వేషం, 16వ తేదీ గురువారం బండవేషం, 17వ తేదీ శుక్రవారం తోటి వేషం, 18వ తేదీ శనివారం దొరవేషం, 19వ తేదీ ఆదివారం మాతంగి వేషం, 20వ తేదీ సోమవారం సున్నపు కుండలు, 21వ తేదీ మంగళవారం గంగమ్మ జాతర చప్పరం, మే 22వ తేదీ బుధవారం విశ్వరూప దర్శనం ఉంటుందని, జాతర నాడు సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, దేవాదాయ శాఖ మల్టీజోన్ 2 రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఎన్వీఎస్ఎన్ మూర్తి, తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఈవో మమత తదితర అధికారులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ లైటింగ్, ఎల్ఈడి స్క్రీన్స్, బ్రాడ్కాస్టింగ్, అకామిడేషన్ టు ద స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ఫర్ ఆల్ 7-9 డేస్ ఆర్ 1 డే. 7 days. 7 days ఎలిమెంట్ ఉండాలి, టెంట్స్ ఉండాలి, క్యారింగ్ ఉండాలి, ఆర్ 7 days. నేనే ఉన్నాను సార్ డిఎస్పీగా. లాస్ట్ ఇయర్ బందోబస్తు అరేంజ్మెంట్ చేసిన కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ట్రాఫిక్ డైవర్షన్స్, బందోబస్తు ప్లానింగ్ అంతా ఆల్రెడీ. రోడ్స్ లీడింగ్ టు టెంపుల్ ప్లేస్, ప్రిపరేషన్ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్స్ ఉన్నాయి ఏదైనా ఉంటే వాట్ యు మీన్ బై ప్రిపరేషన్ ఆఫ్ రోడ్స్? రోడ్స్ అన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి సార్. లాస్ట్ ఇయర్ ఫుల్ ప్లాన్ ఉన్నాయి సార్. అదొకటి ఇప్పుడు ఆర్చ్ ఒకటి జరుగుతుంది సార్. ఆ టైం ట్రాన్స్పోర్టింగ్ టు ద సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ వాట్ ఎవర్ యు ప్లాన్. డ్రింకింగ్ వాటర్ అనేది ఎండాకాలం వి హావ్ టు ప్లాన్. దాన్ని తాగడానికి ట్యాంకర్ నుంచి ఎట్లా చేస్తారు? కీపింగ్ డ్రమ్స్ కదా, వాటర్ ఫెసిలిటీస్ కదా. లాస్ట్ ఇయర్ ఎలా పెట్టాము సార్? ఒకటి పాయింట్ తర్వాత ఇన్ బిట్వీన్ సమ్వేర్ టెంపుల్ దగ్గర. సో దట్ కెన్ బి ప్లానింగ్ ఒకసారి చూసుకోండి కదా ఏం చేశారు. అదే సార్, లాస్ట్ దానికి 2 రూట్లు ఉన్నాయి సార్. ఒక సైడ్ గ్రూప్ థియేటర్ నుంచి, ఒక సైడ్ వైఎస్ఆర్ చూడాలని అక్కడ పెట్టారు సార్. షామియానా బోత్ సైడ్. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని తాతానగర్ పీకే లేఅవుట్ బూత్ నెంబర్లో 82, 83, 85 పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, మహిళా మోర్చా నాయకురాలు విద్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామసు బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు యాదవ్, విద్య, రమణమ్మ, లక్ష్మి, గౌతమి, ప్రసాద్, ఏవన్ మస్తాన్, రమణప్ప, చెంగల్రాయలు, నాదముని, పేరంబాబు, రహీంభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ అనేసి దేశ ప్రజలందరూ అంటున్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో కూడా వరప్రసాద్ గారిని గెలిపించాలనేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు పీకే లేఅవుట్లో అశోక్ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారు, ఆయన గుర్తు గ్లాసు గుర్తు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరణి శ్రీనివాసులు గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వరప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రచారం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మోడీ అనేది కాకుండా ఇక్కడ తిరుపతికి స్మార్ట్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ పేరుతోటి ఇక్కడ నిధులన్నీ ఇచ్చారు. అలాగే ఫ్లైఓవర్కి 33% నిధులు ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్లకంతా కూడా స్మార్ట్ సిటీ నిధులతోనే పనిచేసి మంచి రోడ్లు వేశారు. దీన్ని గుర్తుంచుకుని తిరుపతి ప్రజలందరూ బీజేపీకి అలాగే గ్లాసు గుర్తుకు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ మండల నాయకత్వంలో ఈ యొక్క పెద్దకాపు వీధి, గ్రూప్ థియేటరు, పెద్దకాపు లేఅవుట్ తదితర ఏరియా అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ ఏరియా వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము నరేంద్ర మోడీ గారికి ఓటేయండి, గ్లాస్కి ఓటేయండి. నరేంద్ర మోడీ గారు తిరుపతికి అనేక నిధులు సమకూర్చడం జరిగిందండి. ఇవాళ తిరుపతిలో ఆరోగ్య కేంద్రాలు అయితేమి, హైవే రోడ్స్ అయితేనేమి, మామూలు రోడ్స్ అయితేమి, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చిన్నపిల్లల డిగ్రీ చదువుకున్న పిల్లలకి లోను, పెద్ద యూత్కి ఉద్యోగాల కోసం స్టాండ్ అప్ ఇండియా తదితర కార్యక్రమాలు మోడీ గారు చేపట్టారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. మన దేశాన్ని నెంబర్ 1గా తీసుకుపోయే గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఆదరించాలి. దయచేసి మరి భారతీయ జనతా పార్టీకి గ్లాస్ గుర్తు ఓటు వేయాలి కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 85వ బూత్లో ప్రచారం మొదలుపెట్టాము. అలాగే మా డాక్టర్ వరప్రసాద్ గారిని బీజేపీకి మన ఎంపీ గారు నిలబెట్టాము. ఆయన అఖండ మెజారిటీతో గెలిపించి, అలాగే జనసేన పార్టీ ఆర్ శ్రీనివాసులు గారికి గ్లాస్ గుర్తుకే ఓటేసి తిరుపతి ప్రజలందరినీ కోరుతున్నాము. అఖండ మెజారిటీతో గెలిపించి మా తిరుపతి స్మార్ట్ సిటీని ఇంకా అభివృద్ధికి పాటుపడాలని అందరినీ కోరుకుంటున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని, అయితే బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రమే బీసీల సంక్షేమం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం బీసీలను మోసం చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్లో ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మే 13న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో మునిరత్నం రెడ్డి, మునికృష్ణారెడ్డి, మహేశ్వరి, గోవిందరాజులు, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో 13వ తేదీ అనగా సోమవారం వస్తుంది. బీసీ చంద్రగిరి నియోజకవర్గం బీసీ సోదరి మనులందరూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సోమవారం ఉదయాన్నే 6 గంటల కల్లా లేచి 6:30, 6:30 కల్లా క్యూలో నిలబడి ఉదయాన్నే ఓట్లు మన పులివర్తి నారాయణ గారికి అఖండ మెజార్టీగా గెలిపించుకోవాలంటే అందరూ సోమవారం ఉదయాన్నే లేచి అందరూ బీసీ సోదరులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చంద్రగిరి నియోజకవర్గం 6 మండలాల్లో ఉన్న నాయకులు అందరూ సోమవారం ఉదయమే 7 గంటలకల్లా లైన్లో నిలబడి మన పులివర్తి నానాన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ కమిటీ ద్వారా తెలుపుతున్నాం. ఈరోజు మేము ఈ మీడియా సమావేశాన్ని ముఖ్య కారణం ఏమంటే
బీసీలందరూ కలిసి టీడీపీ గవర్నమెంట్ రావాలి, మనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి మన పులివర్తి నాని అన్నను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం కోసం అంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ప్రెస్ మీట్ ద్వారా కొంతమందికి కొన్ని పథకాలు అయితే వివరించదలుచుకున్నాను. మహిళలకి ముఖ్యంగా అయితే మనకు మేనిఫెస్టో చాలా అద్భుతంగా చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలో కూడా ఎక్కడ మెచ్చుకునే విధంగా ఈరోజు సూపర్ 6 ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చెందేలాగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబం వారికి కూడా ఆర్థికంగా బలపరిచేలాగా కూడా మేనిఫెస్టో బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు అహర్నిశలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా మద్యానికి బానిసలు చేసేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ యువతను పాడు చేస్తున్నారు. ఇవంతా కూడా అరికట్టాలంటే మనకు ఒకటే నినాదం, స్టేట్లో బాబు గారు రావాలి. చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన చంద్రగిరిలో పులివర్తి నాని అన్న గారిని గెలిపించుకుంటేనే ఇవంతా కూడా అరికట్టగలుగుతారని కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ గడప గడపకు వెళ్ళి ఇదే నినాదంతో వెళ్తున్న మహిళలకు భద్రత కావాలి, మన బిడ్డల భవిష్యత్తు, ఈ రెండే కాన్సెప్ట్తో మనం అందరం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని, మళ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ముస్లిం నాయకులు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గాన్ని నల్ల చట్టాల పేరుతో 4% రిజర్వేషన్ తీసేస్తామని చెబుతోందని, అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నల్ల చట్టాలను అనుభవించేది లేదని, 4% రిజర్వేషన్లు అలాగే కొనసాగిస్తామని వేదికల్లో ముస్లిం సోదరులకు భరోసా కల్పించడం ముస్లిం సామాజిక వర్గం పట్ల ఆయనకున్న శ్రద్ధ కనపడుతోందని, కాబట్టి రానున్న ఎన్నికల్లో ముస్లిం సోదరులందరూ తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కూడా గెలిపించాలని ముస్లిం మైనారిటీ జోనల్ విభాగం రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకే మాలిక్ చాంద్ బాషా, ఖాదర్ బాషా, షేక్ ఫరీద్ కపూర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ నగరములో, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు విన్నపం, మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించండి. ఓటు వినియోగించటం రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు. అది మాలో కూడా విద్యావంతులు ఉన్నారు, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా వేదికపై ఉన్న వాళ్ళలో 3 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇక్కడ మతపరమైన జ్ఞానం ఉంది. కాబట్టి ఆలోచించి, ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం, అంతకు ముందు 14 నుంచి 19 వరకు చూసాం. ముస్లింలకు ఎవరు ఏం చేశారు, ఎంత భాగం మనం అభివృద్ధి చెందాము, ఇవన్నీ ఆలోచించి ఓటు వేసేటప్పుడు న్యాయం చేయండి. మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే ముస్లిం జాతికే ద్రోహం చేసినట్టు అవుతుంది. అదే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే అది న్యాయం అవుతుంది. కనుక ఆలోచించి ఓటు వేయండి అని, ఓటుకు రండి అని మిమ్మల్ని పిలుస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘ నాయకుడు రాజారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు భూమన అభినయ్ రెడ్డిలు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే సంఘటిత, అసంఘటిత ఉద్యోగ కార్మికులందరూ ఒకసారి ఆలోచించి జరిగిన సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘ నాయకుడు రాజారెడ్డి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో భాష, తిరుమల రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కార్మికులు ఎటువైపు ఉండాలి, ప్రజలు ఎటువైపు, తిరుపతి నగరంలో ఎటువైపు ఎవరికి వేయాలనే దానిపైన ఒకసారి కార్మికులు ఆలోచించండి. ఏ పార్టీకి మనకు న్యాయం చేస్తారు, వారికి మళ్ళీ అధికారులకి తెప్పించడం ఒకటి. స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని మనం గెలిపించడం వల్ల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి కార్మికులకు కానీ, అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంతటి దుర్మార్గుడు ఎవరు లేరు. మీరు మీ ప్రజాసంపత్తుల ఎన్నికల్లో పోటీ చేయండి, మీరు గెలవండి. అంతేగాని ఈ పద్ధతిలో మభ్యపెట్టే పద్ధతిలో, ప్రలోభ పెట్టే పద్ధతిలో చేయకూడదు వాళ్ళకి ఆయనకు తెలియజేస్తూ తిరుపతి ప్రజలుగా ఈరోజు ఎమ్మెల్యేగా భువన అభినయ్ రెడ్డి గారు, ఎంపీగా మధ్యల గురుమూర్తి గారికి ఓట్లేసి గెలిపించాలని చెప్పని తిరుపతి నగరం, తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.
లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అల్పాహార వితరణ చేశారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందుండే లయన్స్ క్లబ్ వారి సేవలో భాగంగా బుధవారం తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అల్పాహార వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి హాజరు కాగా కార్యదర్శి లయన్ శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్ మధు, లయన్ అశోక్, లయన్ మురళి అలాగే సభ్యులు పాల్గొని సుమారు 460 మందికి అల్పాహార వితరణ చేశారు. కాగా బాలసా రెడ్డి ప్రసాద్ అల్పాహార వితరణకు తమ ఆర్థిక సహకారాన్ని అందించారు. అలాగే లయన్ గేట్ లియో తిరుపతి కాలేజీ విద్యార్థులు 5 యూనిట్ల రక్తాన్ని డెలివరీ పేషెంట్స్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రోహిత్, కార్యదర్శి కుమార్, శ్రీనివాసులు, యాదగిరి అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారి సేవలో తరించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నైనా బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు, శీలాలకు చూపు ఉండదు, కాలాలకు రూపు ఉండదు, కానీ ఆ గోవింద నామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాసుని సన్నిధి. సో అటువంటి సన్నిధిలో ముక్తి, మోక్షం, ఆయురారోగ్యాలు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది, కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 100 అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచ కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి, ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఏడుకొండల వాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అండ్ ఫైనల్లీ శ్రీ పారిజాత పుష్ప సేవ కన్నా పేదవాడి మనసులో శ్రీ నిత్య శ్రీ పాద సేవను అంటే అందరికీ కూడా భక్తులందరి పాపాలను మరియు దుఃఖాలను హరిస్తూ అండ్ అందరి గుండెల్లో గోవింద గోవింద అని జపిస్తూ అండ్ వరాహ రూపంలో దర్శనమిస్తూ ఇంకా సుఖాలను దగ్గర చేస్తూ గోవిందుడి లీలా చెప్పుకోలేని ఆనందానికి చిరునామా అని నేను చెప్పగలను. నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ వీక్ నేను టర్కీ వెళ్తున్నాను. అది ఒక వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. సో అందుకే శ్రీవారిని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఐ హోప్ ఐ బాగా పార్టిసిపేట్ చేసి మెడల్ గెలుస్తాననేసి ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి 2 years కోవిడ్ వల్ల నేను టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అదే కాకుండా నేను అతి తక్కువ వయసులో PhD కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం ఒలింపిక్స్కి కూడా రాబోయే ఒలింపిక్స్లో సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. తమిళనాడు రాష్ట్ర మంత్రి రామచంద్రన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తనపై అక్రమాలు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ విజయవంతమైందని, తిరుపతిలో ఆధ్యాత్మికతను కాపాడడమే తమ లక్ష్యమని తెలియజేశారు. తాను అక్రమాలకు పాల్పడ్డానంటున్న వైకాపా నాయకులు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, రాజారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నాయకులు ఉమ్మడి కూటమితో ప్రచారం కార్యక్రమానికి తిరుపతికి రావడం జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మంగళం నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా సభా వేదిక రావడం, ప్రజాగలం వేదిక రావడం, నాలుగు కళ్ళు మండపం దాదాపు 2.5 గంటల టైం పట్టింది. ఆ జన సందోహాల మధ్యలో దారిలో వెహికల్స్ కూడా అడ్డుపడి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి స్వాగతాలు పలుకుతూ ఉంటే దారి పొడవునా దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచి తిరుపతి పట్టణం అంతా దారిలోనే స్వాగతం 2 గంటలైంది. ఎన్నికల కోడ్కు నియమ నిబంధనలు పాటించే పద్ధతి జనసేన, తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ. అప్పటికి కొన్ని విషయాలు ఏదైతే తిరుపతి నియోజకవర్గానికి, తిరుపతికి కానీ తిరుమలకు కానీ అవసరమో ఆ అవసరమైన విషయాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది ప్రజలకు ఒక సందేశం వెళ్ళింది. ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని తిరుపతి ప్రజలకు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాంతియుతంగా ఉండాలని, తిరుమల దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి భద్రతను కాపాడుకోవాలని, ఆయనకు ముందు ఎలా జరుగుతూ ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా జరుగుతూ ఉంది, ఆఖరికి ప్రసాదాలలో కూడా కకృతి పడే విధంగా లడ్డూలల్లో కూడా నాణ్యత లేని లడ్డులు, అన్నప్రసాదాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది అనేసి కూడా చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తిరుమలలో కొన్ని ఏదైతే మంచి పనులు చేశాడో అవన్నిటినీ ఆపేయడం వీళ్ళ నైజంతో చేసిన పని అనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజంతో ఆపేశారనేసి దాన్ని కూడా ప్రజల దృష్టికి, తిరుమల వాసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా తిరుపతికి కావాల్సిన వనరులు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు చేసిన అరాచకాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో దొంగలు పడ్డారు అని ఆవేశంగా మాట్లాడారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా తిరుపతి ఏ విధమైన పరిస్థితి, ఏ విధమైన వాతావరణం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం కరుణాకర్ రెడ్డికి, తిరుపతిలో శాంతి నెలకొల్పడమే ఈ జిల్లాలో, ఈ తిరుపతిలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య కర్తవ్యం. అంత తప్ప వేరే విధంగా లేదు. ఎన్నో అడ్డంకులు సృష్టించి దౌర్జన్యాలు చేసి ప్రచారానికి కూడా మరి రౌడీజాన్ని తీసుకొచ్చి అడ్డుపడింది ఎవరో నేను ప్రశ్నిస్తున్నాను. తిరుపతి నగర ప్రశాంతతకు ఎవరు అడ్డుపడుతున్నారు అనేది ప్రజలందరికీ ఇప్పటికే బాగా తెలుసు. మరి గతం తీసుకుంటే తిరుపతి నగరంలో మరి కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు, ఎందుకు మరి ఇప్పుడు ఎలక్షన్లో కూడా మెజార్టీతో గెలవలేకపోతున్నారు అని అంటే దానికి మా కుటుంబమే ఒక సాక్షి. ఆ రోజుల్లో 1999లో కానివ్వండి వెంకటరమణ గారు మరి ఎమ్మెల్యేగా నిలబడినారు. తర్వాత ఆయన మరి దౌర్జన్యంగా భూతగాదాల్లో కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ రోజునే మరి ఈ తిరుపతి నగరంలో కడప సంస్కృతికి అడ్డుపడాలి అని ఆ రోజు మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి గారు, మన చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ అఖిలపక్షం కలిసి ఆ రోజున తిరుపతి నగర బంద్కు పిలుపునిచ్చి ఆ రోజునే ఆయన బుద్ధి చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి అప్పటి నుంచి కూడా
ఆయన అహంభావపూరిత పరిపాలన కానివ్వండి, క్యారెక్టరే అహంభావపూరితం. ఎవరు అడిగినా కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అతన్ని కలిసిన వాళ్ళు కానీ, అతని పార్టీల వాళ్ళు కానీ, ప్రజలు కానీ. దానివలన ఈరోజు ఇప్పటికి కూడా అదే అహంభావపూరిత ధోరణితో ఆయన ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా అదే వెలుపలికి వస్తుంది. కానీ నేను మారినాను, నేను సౌమ్యుడయ్యాను, నేను మంచివాడిని అయ్యానని కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఎక్కడ కానీ కనిపించలేదు. మరి ఈ రోజున తన కొడుకుని అభ్యర్థిగా తను మరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాగా శాసనసభలో మరి పోటీపడి ఏ విధంగా మరి లాస్ట్ వరకు కూడా నేను 3000 మెజార్టీతోనే వస్తున్నా 13 రౌండ్లలో కూడా. మరి అప్పుడు ఇంకా రాష్ట్రమంతా వచ్చింది అని చెప్పి నువ్వు ఓర్చుకోలేక నువ్వు సిగ్గుతో మరి ఎవరి కాళ్ళు పట్టుకోనో విజయం ప్రకటించుకోవడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లతోనే, కేవలం పోస్టల్ బ్యాలెట్ని తారుమారు చేసి నువ్వు గెలుపొందడం జరిగింది. వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు మంత్రి పదవి అడిగితే నీకు ఇవ్వాలన్నా సుగుణమ్మకి ఇవ్వాలన్నా అడిగిన మాట వాస్తవం కాదా అని కూడా నేను కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ జరిగాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈ రోజున మరి అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని పడరాని పాటలు పడుతూ తిరుపతి నగరంలో ఈ రోజున నువ్వు చైర్మన్ గాను, అతను ఉప మేయర్ గాను ఉంటూ దోచుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పిల్లల్ని గంజాయికి బానిసలు చేసి ఆ కుటుంబాలని ఈ రోజున నువ్వు శోభ పెడుతున్నావు. ఈ అరాచకాన్ని, ఈ దుష్ట పరిపాలన మనం అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మనం కోరేది కూడా అదే. తిరుపతి నగరం ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో ఏదైతే ఈ రోజున మోడీ గారు కోరుకుంటున్నారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో దాన్ని మనం సఫలం చేయాలంటే తప్పకుండా వీరిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించి వారికి కానుక ఇవ్వాలని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రజలు చేయడం చూసి ముచ్చెమటలు పట్టి తట్టుకోలేక తన కొడుకు ఓడిపోయాడు అనేటువంటి ఒక అక్కసుతో వారిని ఈరోజు నినందించడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారికి, అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడేటువంటి స్థాయి లేదు. ఈ స్థాయి చూసుకొని మీరు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీ యొక్క అక్రమాలు, మీ కుమారుడి అక్రమాలు బయట పెట్టారు, ప్రజలందరికీ తెలిసిపోయింది, ఆ సభ విజయవంతమైంది అనేటువంటి ఒక అక్కసు ఆక్రోశంతో ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి వాగుతున్నట్టు ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పిచ్చి కూతులు మానుకొని ఈ యొక్క తిరుపతిలో నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయి, ఆరణి శ్రీనివాసులు గారు గెలుస్తారు, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి భయంతో నువ్వు మాట్లాడవద్దు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుపతి అభివృద్ధి ఒక నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ద్వారానే సాధనం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన చూస్తాం, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని మనం చూస్తాం దేశవ్యాప్తంగా. తిరుపతిని ఒక గొప్ప ఆలోచనతో, ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, వీధి వీధి నాకు తెలుసు ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది, ఏమి జరిగింది, ఈ 5 సంవత్సరాల కాలంలో తండ్రి కొడుకులు ఏం చేశారు అనేటువంటిది బయట పెట్టడంతో ఆయనకు భయం పుట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం భావ్యం కాదు. వెంటనే వారి మాటలను వెనక్కు తీసుకోకపోతే మరింత దారుణమైనటువంటి ఓటమిని చవి చూస్తారని సందర్భంగా తెలియదు. తిరుపతిలో ఎక్కడో అభ్యర్థి బయట నుంచి తీసుకొచ్చేశారు, మనం భారీ మెజార్టీతో గెలిచిపోదాం కలగాని ఈరోజు సినిమా రివర్స్ అయిపోయేసరికి మొత్తం కుటుంబంతో పాటు అనుచర వర్గం అంతా తలలకి ఎక్కునే స్థాయికి వచ్చేసింది. ఈరోజు తిరుపతిలో ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ఏదో మాట్లాడుతూ ఎక్కడో స్టేట్మెంట్లో 17,000 మందికి టీటీడీ ఉద్యోగస్తులకి జీతాలు పెంచాను, ఎలక్షన్ కోడ్ ఇచ్చి ఆపేశానని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు, కరుణాకర్ రెడ్డి గారు. మీరు పెంచింది ఎప్పుడది? ఫిబ్రవరిలో, కోడ్ వచ్చింది మార్చిలో. ఈ 20 రోజుల గ్యాప్లో ఏం చేశారు అంటే తూతు మంత్రంగా టీటీడీ ఎంప్లాయీస్ మోసం చేయడానికి మీరు చేస్తున్న హామీలను ఒప్పుకోవాలి. మళ్ళీ మాట్లాడుతూ చిత్తూరు నుంచి రౌడీలు వచ్చారంటారు.
అంటే తిరుపతిలో రౌడీలు లేరా? ఉన్నాం, మేము కూడా రౌడీలు మా దగ్గర ఉన్నారు. 4 రోజులు టైం ఉంది కదా, డెడ్ లైన్ ఇంకా 4 రోజులు ఉంది. ఉన్నారు మా దగ్గర రౌడీలు. మీ రౌడీలు గొడవలు చేస్తారు, గంజాయిలు అమ్ముతారు, ఇల్లు కట్టాలంటే 10,000 మంచి వండుతారు, ఆస్తుల పైన కన్నేస్తారు. మా దగ్గర ఉన్న రౌడీలు వాళ్ళని అడ్డుకుంటాం, ఎలక్షన్ దొంగోట్లు అడ్డుకుంటాం, తిరుపతి అభివృద్ధికి పాటుపడతాం, తిరుపతిలో గంజాయి మేమలు పట్టుకుంటాం, తిరుపతిలో దౌర్జన్యం చేసిన పట్టుకుంటాం. అలాంటి రౌడీలు మా దగ్గర ఉన్నారు. మీ రౌడీలు మా రౌడీలు తేడా అదే. మా దగ్గర రాకపోతే చిత్తూరు తెచ్చుకోవాలి కదా. పేరుకి తిరుపతిలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బయట నుంచి జనం తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే ఎన్నికలకి 4 రోజుల్లో తిరుపతి అల్లర్లు సృష్టించాలని చెప్పి ఇప్పటికే అనేక చోట్ల నుంచి జనాలు తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన కళ్యాణ మండపాల్లో వీళ్ళ బంధువులలో ఇప్పటికే మీరు సమకూర్చున్న సంగతి మాకు తెలుసు. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే ఈ విషయం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మీటర్. ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ఎన్నికల సమయంలో వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, వచ్చి ప్రచారం సీడే ఉండిపోతారు. తిరుపతిలోనే ఉన్నాడు కదా. ఈరోజు మీరు మాట్లాడతారు, వచ్చారు, వెళ్ళిపోయారంటే రేపు మీ నాయకుడు చీడే ఉండిపోమని చెప్పండి, తిరుపతిలో ఉండమని చెప్పండి. ఉన్నాడు కదా. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే ఎన్నికల సమయానికి ప్రజల్లోకి వస్తారు, వాళ్ళ హామీలు నెరవేరుస్తారు, మేనిఫెస్టో చెప్తారు, వెళ్ళిపోతారు. అది కామన్. మీ అధ్యక్షుడు ఏమైనా, మీ నాయకులు ఏమైనా వస్తే ఈడే తిష్టా వేసుకొని మెల్ల దగ్గర కూర్చోరు కదా. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 4 రోజుల తర్వాత మే 14 నుంచి తర్వాత మనం మాట్లాడడానికి ఏముండదు, చూసుకోవడానికి ఏముండదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో బుధవారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ మీడియాతో మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం వరకు ఎన్నికల డ్యూటీ ఓటర్లు 3,545 మంది, ఎమర్జెన్సీ సర్వీసుల ఓటర్లు 99 మంది పోస్టల్ బ్యాలెట్ను, 84 మంది ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని, బుధవారం కూడా మరికొంతమంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నట్లు ఆర్ఓ తెలియజేశారు. మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,02,503 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,52,622 మంది స్త్రీలు, 1,49,846 మంది పురుషులు, ఇతరులు 35 మంది ఓటర్లుగా ఉన్నారని ఆర్ఓ అదితి సింగ్ తెలియజేశారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మొత్తం 274 పోలింగ్ బూతులు ఉన్నాయని, 323 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 314 మంది ఏపీఓలుగా, 1,231 మంది ఓపీఓలుగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారని, అదేవిధంగా 128 మంది మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. 274 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రంలోనూ బయట కూడా వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు, త్రాగునీరు, లైటింగ్, ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని, అవాంఛనీయ ఘటనలు ఎక్కడైనా ఎదురైతే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. సో పోస్టల్ బ్యాలెట్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఫెసిలిటేషన్ సెంటర్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఎవరైతే ఫామ్ 12 ఫిల్ చేయలేదో ఇప్పుడు వరకు కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి అక్కడ ఫామ్ ఫిల్ చేసి అక్కడే వాళ్ళ ఓట్ హక్కు వినియోగించవచ్చు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్. దెన్ మన 13 మే యాక్చువల్ పోల్ డేకి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్లో ర్యాంప్స్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్, మనకి టోటల్ 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
267 పోలింగ్ స్టేషన్స్ ప్లస్ 7 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. సో ఇక్కడ 1500 కౌంట్ ఆఫ్ ఓటర్స్ దాటింది. అక్కడ ఇంకా ఒక అడిషనల్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. సో టోటల్ ఫైనల్ కౌంట్ 274 వస్తుంది. ఈ 274 పోలింగ్ స్టేషన్ 109 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్క లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ లొకేషన్స్ ఆర్ 109 లొకేషన్స్లో 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ లొకేషన్స్లో ఈచ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ర్యాంప్స్ అన్ని చోట్ల ఆల్రెడీ ఏర్పాటు చేసాము. ఇప్పుడు షామియానా వేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, అడిక్వేట్ లైటింగ్, ఫ్యాన్స్, ఇది అన్నీ కూడా క్యూ మేనేజ్మెంట్, హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి జిల్లాల సన్నద్ధతపై బడ్జెట్ అంశాలు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ రిపోర్ట్, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ, పోల్ డే ఏర్పాట్లపై నివేదిక, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీ సెక్రటరియట్ వెలగపూడి నుండి వర్చువల్ విధానంలో మంగళవారం సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో నోడల్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరై మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఓటర్ స్లిప్పుల పంపిణీ నిబంధనల మేరకు జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో షెడ్లు, త్రాగునీరు, లైటింగ్, ర్యాంప్, వీల్ చైర్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. పీడబ్ల్యూడీ, సీనియర్ సిటిజన్స్ ఓటింగ్ కొరకు వెయిటింగ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి ఓటింగ్ కొరకు వచ్చే వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పక్కాగా చేపడుతున్నామని, బోగస్ ఓటింగ్ కు తావు లేకుండా పక్కా ఏఎస్డి జాబితా తయారీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని విధాల ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి ఆలయ 4 మాడ వీధుల్లో అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాన్ని నిర్వహించారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, రాజా, పాండు, నాగరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తామని, ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలను చేపట్టి క్రీడా మైదానాన్ని ధ్వంసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటేనే దేశ విదేశాలలో ఒక బ్రాండ్ అని, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని, ఎస్వి యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్వియును సరస్వతి నిలయంగా భావిస్తారని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో విద్యార్థులు దేశ విదేశాలలో గౌరవప్రదమైన ఉన్నత ఉద్యోగాలలో పనిచేస్తున్నారని నవీన్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా 80-100 అడుగుల రోడ్లు
క్యాంపస్ లో వేసి తీరుతామని అధికార బలంతో అహంకారంతో వెర్రవేరిగిన నగరపాలక సంస్థ అధికారులను, అధికార పార్టీ నాయకులను, ఎస్వీయులో పనిచేస్తున్న పదవి విరమణ చేసిన అధ్యాపకులు, పూర్వపు ప్రస్తుత విద్యార్థులతో పాటు స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు ధీటుగా ఎదుర్కొని ఎస్వీయు విద్యార్థి సంఘాలు బంద్కు సైతం పిలుపునిచ్చి ప్రతిఘటించడంతో అధికార పార్టీ నాయకులు అసహనంతో వికృత చేష్టలకు పాల్పడి స్థానిక ప్రజా ప్రతినిధుల దిష్టి బొమ్మలను దహన సంస్కారాలు చేసి నగర ప్రజల చేత చీకొట్టించుకున్నారని అన్నారు. ఎస్వీయు క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తే శబ్ద కాలుష్యం, భారీ వాహనాల రాకపోకలు, రోడ్డుపై తోపుడు బండ్లు, ఫుడ్ కోర్టులు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తారని, హాస్టల్లో ఉండే మహిళలకు రక్షణ కరువవుతుందని, క్యాంపస్ వాతావరణం కలుషితం అవుతుందని, మహావృక్షాలను తొలగిస్తారని హెచ్చరించినా, ప్రాధేయపడినా అధికార పార్టీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని అన్నారు. తిరుపతిలో జరగబోవు ఎన్నికల్లో యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, పూర్వ ప్రస్తుత విద్యార్థులు, స్థానికులు తమ ఓటు హక్కు ద్వారా అధికార పార్టీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని పర్యావరణాన్ని, ప్రకృతి సంపదను, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తిగా రద్దు చేసే బాధ్యతను ఎన్డీఏ కూటమి బీజేపీ నేతగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని నవీన్ హామీ ఇచ్చారు. ఎస్వి యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా చాలని జీతాలతో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్ స్కేల్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచే బాధ్యతను ఎన్డీఏ కూటమి నేతలు తీసుకునేలా చర్యలు చేపడతామని నవీన్ హామీ ఇచ్చారు. ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో భవనాలు ఆపండి మహాప్రభో అని ప్రాధేయపడిన స్థానికుల మాటలను అధికార బలంతో, అహంకారంతో పెడచెవిన పెట్టిన వారికి ఓటు వేసే ప్రసక్తే లేదని, ప్రజలంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒక బ్రాండ్ అండి, ఒక వైబ్రేషన్. ఆ పేరు వింటేనే ఎంతో మంది మన దేశంలోనే కాదు దేశ విదేశాలలో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు సమాజ శ్రేయస్సు కోసం ఆ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా సరస్వతీదేవి నిలయంగా, పుట్టినిల్లుగా భావిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర ఎస్వి యూనివర్సిటీలో నగరపాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నాయకులు అయ్యా అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి, ఆ వాతావరణాన్ని కలుషితం చేయొద్దండి, ఆ క్యాంపస్ లోపల ఎంతో మహావృక్షాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ ధ్వంసం చేయొద్దండి, ప్రకృతి సంపదను దోచేయొద్దండి అని చెప్పి ప్రాధేయపడితే ఆ మాస్టర్ ప్లాన్లు రోడ్లు మేము వేస్తాము అని చెప్పి మొండిగా అక్కడ మార్కింగ్ చేయించారు. నేను ఒక పూర్వ విద్యార్థిగా, ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదివిన విద్యార్థిగా, నాతో పాటు అనేక మందికి ఎస్వి యూనివర్సిటీతో అనుబంధం ఉందండి. ఈరోజు ప్రొఫెసర్స్ కానీ, పదవీ విరమణ చేసిన వారు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థులు కానీ, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా మెయిల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా దయచేసి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయొద్దండి అంటే మేము వేస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులు మొండిగా పోయారు. నేను ఒకటే హెచ్చరించా ఆ రోజు, దయచేసి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దండి అని. ఆ రోజు వికృత చేష్టలు చేశారు అధికార పార్టీ నాయకులు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖులు నాతో సహా మా దిష్టి బొమ్మలు కాల్చారు. అయ్యా ఆ రోజే చెప్పాను నేను, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి. ఈ రోజు డిమాండ్ చేస్తున్నా, గ్యారంటీగా ఈరోజు యూనివర్సిటీకి అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను. రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లని రద్దు చేస్తున్నాము, చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ ఎస్వి యూనివర్సిటీ అనేది పరమ పవిత్రమైనటువంటి స్థలం. ఉద్యోగస్తులంతా కూడా, విద్యార్థులంతా కూడా ఆ రోజు ధర్నాలు చేశారు, కానీ ఏకంగా బంద్కు పిలుపు కూడా ఇచ్చారు. కానీ పెడ చెవిన పెట్టారు, మార్కింగ్ చేశారు. 3 రోడ్లు అన్నారు, 80 అడుగులు, 100 అడుగుల రోడ్లు అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక లావాదేవీలు పెట్టుకుని రోడ్లు వేయాలని చెప్పి ఆ రోజు అధికార బలంతో విర్రవీగారు. రేపు రాబోయే ఎన్నికల్లో అదే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు ద్వారా మీకు గుణపాఠం నేర్పబోతున్నారు. అదేవిధంగా ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో అదనపు భవన నిర్మాణం చేపట్టద్దండి. ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ అంటే ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది. చిన్నతనంలో అక్కడ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో ఆడుకున్నారయ్యా అంటే వినకుండా మూర్ఖంగా ఈ రోజు మ్యూజిక్ కాలేజీకి అదనంగా భవన నిర్మాణం చేపట్టారు. ఆ రోజు కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రాధేయపడ్డారు. కానీ మీరు అధికార బలంతో, అహంకారంతో లెక్క పెట్టలేదు.
దాని ఫలితం రేపు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా పూర్వ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, యూనివర్సిటీకి అనుబంధం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు మీకు గుణపాఠం నేర్పబోతున్నారని చెప్పని అధికార పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నానండి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామి అభిషేకం శాస్త్రయుక్తంగా ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణా గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బుధవారం ఉదయం తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ లో టీడీపీ, బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంతో క్యాడర్లో జోష్ పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్ముతున్నారని అన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, ఆకుకూరలు అమ్మినా తప్పేంటని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, భూ కబ్జాలు, గంజాయి అమ్మకాలతో కరుణాకర్ రెడ్డి కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. తాను అక్రమంగా నేను సంపాదించలేదని తెలియజేశారు. శ్రీవారి నిధులను సైతం దోచేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని, శ్రీవారి సేవకు కరుణాకర్ రెడ్డి తగిన వ్యక్తి కాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ లో నీళ్ల సౌకర్యం కల్పిస్తామని, మార్కెట్ లో షెడ్లు వేస్తామని ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ప్రధానంగా గేటు సమస్యలు, ఆ గేటులు వచ్చి ఇక్కడ కూడా దళారీ వ్యవస్థ ప్రతి చోట కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, వాళ్ళ గూండాలు, వాళ్ళ మనుషులు ఎక్కడికక్కడ దళారీ గూండా వ్యవస్థను తెచ్చుకురావడం జరిగింది. ఈ మార్కెట్లో కూడా గేట్లు ఒక 10 రూపాయలు గేట్ ఉంటే 50 రూపాయలు గేట్ వసూలు చేస్తారనేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అంగడి పెట్టుకోవడానికి వసతి లేదు, షెడ్లు వేసి మన అడిగితే షెడ్లు వేసి లేదు. బాడుగుల్లో ఉన్న షెడ్లలో బాడుగులకు ఇచ్చి మేము సంపాదించేంత బాడుగులకు సరిపోతుంది, మాకు సంపాదన ఏం మిగలేదు, మాకు షాపులు ఇవ్వండి, మేము మున్సిపల్ రేట్ ఎట్లుంటే దానికి కడతామనేసి కోరడం జరుగుతోంది. ముఖ్యంగా వాటర్ సప్లై లేదు. ఇంత చేస్తూ ఉంటే కూడా వాటర్ సప్లై మార్కెట్కి ఇవ్వకపోతే అసలు ఇక్కడ అధికారులు, మున్సిపల్ అధికార యంత్రాంగం పనిచేపిస్తున్నాడా? భూమున అభినయ్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నాను, డిప్యూటీ మేయర్ అధికారులంతా కూడా తీసుకున్నాడు. నీ కళ్ళకు కనిపించలేదా? మార్కెట్లో వాటర్ లేదు, కాలువలు లేదు, షెడ్లు లేదు, గేట్లు విపరీతంగా రేట్లు అమ్ముకుంటున్నారు అనేది తెలీదా? మీరెందుకు వీళ్ళకి వసతి చేయలేదు అనేసి అడుగుతున్నా. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, ఖచ్చితంగా గెలవబోయేది జనసేన అభ్యర్థి. ఖచ్చితంగా గెలిచిన 3 నెలల లోపలనే మార్కెట్లో అన్ని సమస్యలు ప్రక్షాళన చేసి ఒకటి తర్వాత ఒకటి చేసి సంవత్సర కాలంలో పూర్తి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫెసిలిటేషన్ సెంటర్లో 4వ రోజు బుధవారం ప్రభుత్వోద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో 4వ రోజు బుధవారం ఉదయం నుండి అత్యవసర సేవలు అందించే వైద్య, ఆరోగ్య, పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు వీడియో, ఫోటోగ్రాఫర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి వద్ద ఎలక్షన్ డ్యూటీ కాపీ, ఓటర్ ఐడి, ఆధార్ కార్డును పరిశీలించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు.
ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఓటర్లకు త్రాగునీరు, మజ్జిగ, స్నాక్స్తో పాటుగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆర్ఓ వెంట ఏఆర్ఓలు డాక్టర్ జె. అరుణ, శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు. తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ వెల్లడి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్. ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం. తనపై ఆరోపణలు నిరూపించగలరా అని వైకాపా నాయకులకు ఆరని సవాల్. ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తాం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.